మా ప్రియతమ ముద్దు బిడ్డ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ పుట్టింది, పార్టీ బతికింది, ఆయన వ్యవహారంలో నడిచింది కాబట్టి అనుభవశీలుడు, జగజ్జనుడు, సీనియర్ నాయకుడుగా మునుగోడు గడ్డ మీద రాజన్న చూడు, మా రాజన్న చూడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఇద్దరు, జానారెడ్డి ఇంట్లో ఇద్దరు, తండ్రితోటి ముగ్గురు, నల్లగొండల మీరిద్దరు. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి గురించి మాట్లాడు తాత, ఏమనుకోవాలి అంటాడు. ఏమనుకోవాలంటే జానారెడ్డి గురించి రాజగోపాల్ రెడ్డి చెప్తుండంటే అర్థం చేసుకోరు. ఏమంటాడు మన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర అంట. ధృతరాష్ట్రుడు పాత్ర అని అన్నవుగా, అంటే మీరందరూ ధృతరాష్ట్రుడు, మరి నువ్వేం రాష్ట్రునివి చెప్పు. రాజగోపాల్ రెడ్డి ఆయన ధృతరాష్ట్రుడు, ఓకే. మరి నీ పాత్ర చెప్పలేదు, నీ పాత్ర ఎందుకు చెప్పలేదు అంటున్నా. నీకున్న ఇల్లు మా మునుగోట్లో 100 మందికి కట్టియాలి, ఉన్నాయా? 100 మందికి 100 మంది నాయకులు నీ కోసం చించుకొని ఉంటాడు. ఇట్ట రాజగోపాల్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు రా అంటాడు. ఇట్లా చించుకుంటారు, మొత్తం పర్ర జరుగుతాయి, బట్టలు చింపుకుంటారు. ఇంటికాడ బాత్రూమ్ లేదు ఒక్కొక్కరికి. ఆడోళ్ళు చీరలు కట్టుకొని తానం చేస్తారు. మరి ఇది కూడా చెప్పాలి రాజన్న. అన్నా మా రాజన్న నీ గురించి మాట్లాడితే నువ్వేమేమి చేస్తావు అన్న సంగతి కూడా తెలుసు రాజన్న, అది తెలిసి కూడా మాట్లాడుతున్నాను నేను రాజన్న. అందుకనే ఇది కూడా చూడాలి రాజన్న. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. ఆయన మీదే కాంగ్రెస్ పార్టీ మీద, మరి నీ ఇంట్లో ఇద్దరికి కావాలంటే మరి మీ రెడ్డిలే రాష్ట్రమే మీదిరా నాయన అంటే నువ్వేమో మంత్రి పదవి అంటే నేను ఏమనాలి అంటే ఈ గందరగోళం మీద ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను కూడా అడగగల్లా, మీద గల్లా బట్టి గుంజగల్లా. మరి నేను కూడా మునుగోడులో తిరిగితే ఈ 420 పథకాలని మీ రాజన్న ఉండు, మీకు రోడ్డు అద్దమూలిగా వేస్తా, నేను మీ రాజన్న బిడ్డ తలుపు కొడితే వచ్చి మీ ఇంటికాడు ఉంటా అని మాట్లాడినోడా. మునుగోడు గడ్డ మీద రాజన్న చూడు, మా రాజన్న చూడు, ఓహో అని ఇట్ట అంగీలు చింపుకొని తిరిగినోళ్ళ. అందుకని అన్న నీ పాట మంచిది, నీ మాట కూడా మంచిదే, నీ మాటకు మేము బలైపోయినాం. ఏమైనా ఫిదా అయిపోయినావు, మేమేం ఫిదా అయినావు. నువ్వు పోయి పట్నంలోనో హైదరాబాద్ లో నీ మంత్రి పదవి కోసం నువ్వు బాధపడుతున్నావు, మా బతికేమో ఇక్కడ బజారు పాలైంది అన్న. జెండా ఒకటి గతాయ మా భుజాల మీద, ఇంటికాడ రూమ్ లేదన్న, సరిగ్గా శివానగూడెం పోతుంటే రోడ్డు లేదన్న. రాజన్న శిలపురం గేట్ కాడికి వెళ్ళి మొదలు లత్తమ్మగూడెం గేట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే అదే సింగిల్ రోడ్కి ఇంతే ఉందన్న. ఇంకో బండి ఎదురుంగి వస్తూ ఇంకో బండి తిరగదు అన్న. మూలమార్తల మీద గుద్దుకొని మన ఒకటి చచ్చిపోయాడు అన్న. ఓనికి 2 కాళ్ళు తిరిగినాయి అన్న. ఆయన బతికిద్దాం అనుకుంటే ఈడ హాస్పిటల్ దగ్గర లేదన్న. పట్నం పోయినామన్న. పట్నం పోయే వరకు సాయి సంజీవన్ లేస్తే 3 లక్షల రూపాయలు అయినాయి అన్న. అవి నువ్వు తెచ్చి అన్న. ఇవన్నీ చెప్పుర్రా మీరు. సుర్ర అంటుంది ఒక్కొక్కనికి. సిగ్గి లజ్జు ఉండాలా అంట. నేను కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పు నాకు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 40 సంవత్సరాలు నీ చేతిలో ఉన్నది, నీ కబంధ హస్తాల కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నా. నల్లగొండ జిల్లా నీ ఇద్దరు అన్నదమ్ముల చేతుల, జానారెడ్డి చేతుల, జానారెడ్డి కొడుకు పోయిండు, కొడుకు వారసులు జానారెడ్డి ప్రాంతంలో, నాగార్జున సాగర్ ప్రాంతంలో లేరా? బీసీలు లేరా? యాదవులు లేరా? గౌడ్స్ లేరా? ముదిరాజులు లేరా? రజకులు లేరా? చెప్పు నాకు. నీ జీవిత కాలం మొత్తం నీ ఒక్కని చేతిలో ఒక్కటే కుటుంబంలో ఉందిగా. ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, 8 సార్లు అయినావుగా. మళ్ళీ పోయి నీ కొడుకులకు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి మీరే ఉన్నారా? ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. మరి అక్కడ ముదిరాజులు లేరా? యాదవరాజులు లేరా? మాదిగోళ్ళు లేరా? మంగళోళ్ళు లేరా? సాగలోళ్ళు లేరా? అంటే మీ పార్టీల జెండా మోసేటోడు జెండానే మోసి బతకాలనా? ఆ నాగార్జున సాగర్కి టికెట్ ఇయ్యవా? వేరే వాళ్ళకి వద్దా? చెప్పరు. వాళ్ళకే ఇయ్యను. అయ్యా రాజగోపాల్ అన్న నీకెట్టిద్దామని ఆయనదే ఉంది అసలు. రేవంత్ గా ఈయనకి ఇచ్చేది మంత్రి పదవి. మరి ఆయన జానారెడ్డి లేఖతోనే మంత్రివర్గ విస్తారణ ఆలస్యం అంటే లేఖ రాసిందంట. మరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇయ్యొద్దని ఈయన జానారెడ్డి రాసిందంట. అంటే ఈయన కెపాసిటీ ఉంది. అయితే ఓన్లీ జానారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా రాగం తీస్తే ఆయన ఎంత పెద్ద ఉంటుంది అనుకున్నావు? అటువంటి సీనియర్ జానారెడ్డి నాయకత్వం నడుస్తుంది నీ పార్టీలో అంటే అర్థమైంది. నీకు రావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది, అంతేగా, అంతే ఉంటది అన్న. రాజన్న మునుగోడు గడ్డ మీద
మరి 300 మందికి ఇండ్లు వస్తాడు చూడు. 300 మందికి అయితే ఒక్కొక్క గ్రామానికి మొత్తం కలిసి 300 అనుకునేవు. ఒక్కొక్క గ్రామంలో 600, 700, 1000 మంది జనాభా ఉంటారు. 600 ఉన్న జనాభా ఇళ్ళల్లో 300 మందికి ఇండ్లు తీసి ఒకళ్ళు ఉంటాయి కొంతమందికి కాబట్టి చెప్తాను. నేను న్యాయంగా చెప్తున్నా. 300 మందికి ఇండ్లు ఉంటే 300 మందికి ఇండ్లు లేవు చెయ్యి. కొడుకులు 2, 3 అవి చెయ్యి. ఒక కాడ 2000 మంది 1000 మందికి ఇండ్లు ఇప్పి. ఎందుకు మరి 1000 ఓట్లు వద్దా నాలాగా వేసుకున్నావు అన్ని? నాకు మంత్రి పదవి వస్తే ఇప్పిస్తా అంటాడు. రాదు ఇప్పియాడు మరి. అదే మరి ఇక సోయి ఇల్లు తెచ్చుకోవాలి. నాకెందుకు, నేను తెచ్చుకున్నా. కాకపోతే మా ఎమ్మెల్యే నువ్వు కానీ మా రాజన్నవే కానీ మరి నిన్ను మా రాజన్న అని గుద్దుకుంటూ చెప్తున్నా. నువ్వు ఆడేడ చచ్చినోని కాడ బియ్యం కాటలు వేసి 1,00,000 2 లక్షలు ఇచ్చి ఏ ఊళ్ళో ఒక్క కాడ ఒక బుజ్జిని ఆదుకొని ఈ పిల్ల చదువు నేనే చదివిపిస్తా ఆ తల్లి వేపిస్తా అనే మాటకే నువ్వు పేదలను మొత్తం ఆదుకున్నట్టు కాదన్నా. పేదలను మొత్తం ఆదుకొని దగ్గరికి తీసినట్టు ఏం కాదు. ఒక్కని చేస్తే ఊరూరికి చేయాలి. ఊరూరు ఓట్లేసిరే రాజన్న. అయినా నువ్వు అసలు ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఎందుకు వచ్చినావు నాకు అర్థం కాలే. నాకైతే కొద్దిగా అయ్యింది అనుకో, అయితేనే లెక్కలు తీసిన ఊకనే కాదు. ఆ మూమెంట్లో జర్రా అనొద్దానే అనలే కానీ ఇప్పుడు అంట. మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఈ మునుగోడు గడ్డ మీద లేడా పోతుమోగా ఆయన అని ఇక్కడ లేక నువ్వు వచ్చినావు. అయినా ఈ మునుగోడు గడ్డ 70 ఏళ్ళ నుంచి పక్కోనికే ఉందట ఇది. అంతేనా? ఈడ ఉన్నోని కంటే ఎక్కువ పక్కోడు వచ్చే పాలిస్తాడట. ఈడ మునుగోడు గడ్డ మొత్తం పక్కకెళ్ళి వచ్చినోనికే ఉందట ఇది. ఈడ వచ్చినోనికి లేదట. మరి అదేందో ఈ గడ్డ మరి ఇది ఈ మునుగోడు గడ్డ మరి మంచి వాళ్ళని కనలేదా? ముద్రాదులను కనలేదా? యాదవరాదులను కనలేదా? గౌడన్నలను కనలేదా? మాదిగోళ్ళని కనలేదా? మాలోళ్ళని కనలేదా? లంబడోళ్ళని కనలేదా? వీళ్ళు అక్కర్రారా? వీళ్ళు లీడర్లు కారా? వీళ్ళు ఎమ్మెల్యేలు కావరారా? మరి వీళ్ళకి పనికి రారా? వీళ్ళకి ఓట్లు లేవా? వీళ్ళు లేస్తే నడవయా? వీళ్ళు లేస్తే చెల్లయా? నిన్నే ఎందుకు ఎమ్మెల్యేని చేసుకురా అర్థం కాలే. అంటే కోట్లాది కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీ కింద కొంతమందిని ఉంచుకుంటావు కాబట్టి మా బతుకు ఇట్లా అయింది రాజన్న. నీ లెక్కనే మాకు ఇండ్లు కావాలన్నా రాజన్న. నీకు డబాలు 3 పాలిచ్చ బండలు వేస్తారు కదా లోపల. పాలిచ్చ బండలు కదా, పాలిచ్చ బండలు ఏదో పాలిచ్చ బండలో ఏం బండలో నీ ఇల్లు ఉంటుంది చూసినవా? అటువంటి ఇండ్లు కాకుండా ఒక 4 అర్రలతో ఇల్లు కావాలి. నీకెంత భూమి ఉందో నీ పార్టీలు ఉన్న వాళ్ళకి అందరికీ ఒక్క 2 ఎకరాలు చాలు. నీకున్న 100 ఎకరాల భూములు మాకు వద్దు కానీ 2 ఎకరాలు చాలు. ఇప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే, మళ్ళీ మిగతా పార్టీ వాళ్ళకి వద్దులే కానీ వాళ్ళు మనకు ఓట్లు వేయరు. వాళ్ళు ఎప్పుడు మనకు శత్రువులు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మన శత్రువులు. మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనోళ్ళకే జర పార్టీలో తిరుగుతోళ్ళకు నువ్వు సీనియర్ నాయకులకు నువ్వు ఇండ్లు ఇవ్వాలన్నా. ఇల్లు కట్టియాలి. నీ అటువంటి పాలిచ్చ బండలు వేయాలి ఇంట్లో. నీ అటువంటి కారు కూడా ఉండాలి ఒకటి. ఇంటికాడ జర బాత్రూమ్లు ఫస్ట్ కట్టుకోమన్నా. నువ్వు సపరేట్గా లోన్లు పెట్టు జర వాళ్ళకు. రాజన్న నువ్వు చెప్తే ఏదన్నా అవుతుంది. ఎందుకంటే నువ్వు మా గౌరవ శ్రీ ఎమ్మెల్యే గారివి. మునుగోడు గడ్డకు నా ముచ్చటిన్న నా మనవాళ్ళకి తెలవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మనవాళ్ళకి రావాలని పోరాటం చేస్తున్నా నేను. రాజన్న నేనే రాజన్నతోటి యుద్ధం చేస్తున్నా. నువ్వు మిగతా వాళ్ళకు బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తర్వాత ఇద్దు ఇండ్లు వద్దు. వాళ్ళు మనకు ఓట్లు వేయలే. వాళ్ళ గురించి మనకు అనవసరం. ఏమంటున్నా నేను నీ పట్టే రాజన్న. నువ్వు మనోళ్ళకి ఇండ్లు వస్తాటు, మనోళ్ళకి భూములు వస్తాటు. నువ్వు ఎట్టున్నావు అట్ట కావాలన్నా. నువ్వు పెద్ద కార్లు వస్తావు. మా వాళ్ళు నీ కోసం బట్టలు చింపుకొని ఏడికి ఆడికి పర్ర చింపుకున్నోనికి నీ అటువంటి కారు కాకుండా జర చిన్న కారు ఇప్పి. కారు ఉంటాడు ఇప్పించినావులే, ఆడాడు ఇప్పించినావు అనే కానీ జర ఇంకెక్కువ ఇప్పియాలి అంటున్నా. ఇంకో కొంతమందికి మిరిగిపోయినాయి. ఆడాడొక్కనికి ఇప్పించినావు అది కూడా తెలుసు, లెక్కలు తీస్తా కానీ ఇంకా కొంతమందికి ఎక్కువ కార్లు ఇప్పించి అనా ఇండ్లు కట్టించి భూములు ఇప్పించి నీ లెక్క రాజకీయాలు చేసి వాళ్ళని ఎమ్మెల్యే చేయి. నువ్వు నీ ప్రాంతానికి నువ్వు పోవాలి. నీ నల్గొండ నకరకాళ్ళు నీ బాబనెల్లి అడిది వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం పని లేదు నీకు. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు నాకు అర్థం కాక ఇదంతా మాట్లాడుతున్నా అన్న. రాజన్న వచ్చేసారి 2029లో మరి నువ్వు ఇడెట్టుంటావో ఇక్కడ కూడా ఎట్టుండడో మేము చూసుకుంటాం అన్న. మా లెక్కలు మాకున్నాయి, తర్వాత మాట్లాడదాం. మీ ఇంట్లోనే ఒకటే ఇంట్లో 2 మంత్రి పదవులు కావాలంటే వాళ్ళు ఆలోచించినట్టుంది అన్న. అందుకనే జానారెడ్డి ఏమనుకున్నా అంటే మా ఒకటే ఇంట్లో ఒకడు ఎంపీ అయ్యాడు, ఒకడు ఎమ్మెల్యే అయ్యాడు కానీ మా ఇంట్లో అయితే కావచ్చు కానీ మరి మీ ఇంట్లో 2 అన్నదమ్ములు 2 ఒకటేసారి మంత్రులు అయితే బాగుండదు. ఒకళ్ళు మంత్రి అయ్యి ఒకళ్ళు ఎమ్మెల్యే ఉంటే సారిపోతుంది అని లేఖ రాసినట్టుంది. ఆ లేఖ నీకు పానకాండం అయింది. బాధని చెప్తుండే సారిగా ఒకవేళ మంచిగానే అంటే ఏమందు మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి అని ఒకవేళ మంచి లేఖ రాస్తే
జానారెడ్డిని ఏమందువో అది చెప్పు నాకు ఫస్ట్, ఓ కొడుక అది చెప్పాలి. ఎత్తిగా ఏమని లేపుదువు? మా ప్రియతమ ముద్దు బిడ్డ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ పుట్టింది, పార్టీ బతికింది, ఆయన వ్యవహారంలో నడిచింది కాబట్టి అనుభవశీలుడు జగజ్జనుడు జానారెడ్డి. అటువంటి నాయకుడు మనకు సస్తే దొరకడు, మళ్ళా ఉట్టడు. అయ్యా ఇలాంటి మహోన్నతమ నా జానారెడ్డి గారికి నేను శిరసు వంచి రుణపడి మంత్రి పదవి లేక వచ్చింది కాబట్టి ఈ సీక్రెట్ చెప్పుదువా సారు? ఈ కథలు నాటకాలకు ఈ నాటక ఏమనుకుంటున్నావు తలవారు తాత అంటే ఉత్తుత కాదు, ఒక్కొక్కరివి. మీరు అనుకుంటుండొచ్చు కోట్ల రూపాయలుండే బతికిపోతారు మీరు, కోట్ల రూపాయలుండి రాజ్యం మీ చేతులుండి భూములు మీ చేతులుండి ఇష్టం వచ్చింది ఆడింది ఆడి పాడింది పాడి ఒక్కొక్కరిని ఇరిసి ఎక్కడోని అక్కడ జావ కొడుతారు కాబట్టి మీ ఆట నడుస్తున్నది. మనిషిగా ఇప్పటిదాకా మనిషి లెక్క చూడనోళ్ళు ఎవరంటే మీరే. మీరు ఒకవేళ చూసినట్టయితే 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేయాలి, మునుగోడులో 10-20 మంది ఎమ్మెల్యేలను తయారు చేయాలి ఈ కాలానికి. ఎవడైనా ఒక్కసారి 2 సార్లు కావాలనుకుంటాడు, 3వ సారి ఇంకొనికి ఇవ్వాలని ఉంటారు. ఏ పార్టీలైనా ఒక నివేదిక ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అయ్యా 2 సార్లు అయినావు కదా, 3వ సారి మరి నీ కింద అయిన వ్యక్తికి ఇద్దాం, కొత్త వ్యక్తికి ఇద్దాం. అది ఎట్టుంటుందో ప్రజలు కూడా చూసుకుంటారుగా. ఎప్పుడు ఒకలే కాకుండా అరే ఈసారి కొత్తోడు వచ్చి ఈయనకిద్దాం, ఈయనది ఎట్టుంటుందో, అరే ఈయనకంటే బెటర్ ఈయన చేసినరా, మళ్ళీ ఈయన పోయినాకో అరే ఈయనకంటే ఎక్కువ ఆయన చేసినరా అనేది వస్తుంది. అనేది ప్రజలలో కొత్త తరానికి నాయకత్వం అందిస్తారు. మరి నాయకత్వం ఎందుకు అందియలేదో చెప్పు, ఎందుకు అందియలే? మీ ఇద్దరి ఇంట్లోనే ఎందుకుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2, జానారెడ్డి ఇంట్లో 2, తండ్రితోటి 3, నల్లగొండల మీరిద్దరు, ఇక మీ పక్కన నకరకాళ్ళు ఉంటే చిరుమర్తి లింగే ఆయన ఏదో తోక జాడిచ్చినట్టుంది, ఆయన మట్ట సంగ అక్కడ పెట్టి మన అన్నని పట్టుకోరు వీరేశమన్నని. ఇదేగా మరి ఆ సూట పోతే మన జగదీశ్వర రెడ్డి ఇల్లేనా? ఇంకా మీది ఏం తక్కువ ఉంది చెప్పానా? దేవరకొండ పోతే జానారెడ్డి శిశువుడు, జానారెడ్డి కొడుకనే పెద్ద కొడుకు అడ్డ ఆయన ఓలు బాలనాయక్. ఆయన అంటుండే కదా సభలా, అలా కొడుకు మాట్లాడుతుండే చిన్న ఆయన, మా నాకు పెద్ద కొడుకు లాంటి వాడు అంతా మీదేనా? ఇక మందే ఉందో చెప్పు నాకు. ఆయన ఓలైనా మనవాడు అడిగింది శంకరు రాజన్నది జానారెడ్డి అన్న బాధ అట్టుంది, ఇట్లా అయింది కాబట్టి ఇట్లా చెప్పిండు. ఒకళ్ళు అట్లా అయితే ఇట్లా చెప్పు. అందుకనే అయ్యా వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు బాత్రూమ్లు ఫస్ట్ కట్టించుకోరు అంటున్నాను నేను.